నగర్ ప్రభుత్వ మాసుమాలి ఉన్నత పాఠశాలలోని భవితా సెంటర్లో చదువుతున్న అవసరార్థ విద్యార్థులకు శ్రీ నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో సుమారు 30,000 విలువైన విద్యా కిట్లను పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. మంగళవారం సంస్థ అధ్యక్షులు నుగూరి చంద్రమోహన్ కోర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ మండల విద్యాధికారి ఎస్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై వాటర్ ప్యూరిఫైయర్, వాటర్ ఫిల్టర్, స్టీల్ వాటర్ బాటిళ్లు, నోట్ పుస్తకాలు, హాట్ బాక్సులు, పెన్సిళ్లు తదితర విద్యా సామగ్రిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు శ్రీ నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నూగురి చంద్రమోహన్ వారి కమిటీ ద్వారా చేయూతనిస్తూ విద్యను ప్రోత్సహించడం అత్యంత అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో మానవీయ విలువలను పెంపొందించే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు సైతం ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి TUWJ హన్మకొండ జిల్లా కోశాధికారి డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, భవితా సెంటర్ ఇన్ఛార్జ్ కె సువర్ణ, ఉపాధ్యాయురాలు పి స్వాతి, కోర్ కమిటీ సభ్యులు డి శశికిరణ్, ఎం శ్రీనివాస్, కె శ్రీధర్, కాశీనాథ్, రఘువంశ్, సుభాష్, రామకృష్ణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ CWSN పిల్లలకు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి శ్రీ నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ వారికి మరి వరంగల్ మండల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ భవితా సెంటర్లో అనేక రకాల ఇబ్బందులు కలిగినటువంటి పిల్లల్ని మా ఉపాధ్యాయులు మరి మంచిగా అన్ని రకాలుగా తీర్చిదిద్ది వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజియోథెరపీ కానివ్వండి, అన్ని రకాలుగా మా దగ్గర మరి ఈ సెంటర్ మంచిగా నడుస్తూ ఉంది. దానికి తోడుగా మరి ఈ చంద్రమోహన్ గారు అంతే కదా, మరి వీరందరూ కూడా మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వీరికి మనకున్నటువంటి ఈ పిల్లల కోసం పేరెంట్స్ చాలా బాధపడతారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా ఓపికతోటి వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా అన్నీ చేస్తూ ఉన్నారు. అది మరి ఇవన్నీ కూడా నేను ప్రతి నెల వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటంటే నాకు కొంచెం ఈ వేరే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మరి మా పాఠశాలలో NMMS ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఉదయం ఈ ప్లాంటేషన్ వన మహోత్సవ సందర్భంగా మరి కలెక్టర్ గారు కొన్ని కార్యక్రమాలు అప్పచెప్పడం జరిగింది. ఆ బిజీలో కొంచెం లేట్ కావడం జరిగింది. నేను 11కే అని చెప్పారు సార్ రాత్రి. సరే ఏదేమైనా మరి కార్యక్రమం కొంచెం లేటుగా వచ్చినందుకు అన్నిదా భావించమాకండి. ఏది ఏమైనా మరి వీరికి ఈ సంస్థ వారికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఎంచుకొని ఒక విద్యా వ్యవస్థలో మరి మీకు అనేటటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మీకు అన్ని కార్యక్రమాలు అమలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా మరి వారు ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించుకొని మనం వారు ఇచ్చిన దానికి మనం కృతజ్ఞతాభావంగా మంచిగా చదువుకొని మరి డెవలప్ అవుతారని కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి మరి ఈ భవితా సెంటర్ ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తుంది. థ్యాంక్ యూ. ఈనాటి ముఖ్య అతిథి ఎంఈఓ వెంకటేశ్వర గారు, నాతోటి పాల్గొంటున్న శశి, తర్వాత సార్ గారి HMPS ప్రైమరీ స్కూల్ HM జోసఫ్ గారికి, అదేవిధంగా ఈ భవితా సెంటర్ ఇన్ఛార్జ్ సువర్ణ మేడం, మిగతా అధ్యాపకులు, పిల్లలు, వారి తల్లిదండ్రులందరూ కూడా నా నమస్సమాజాలు. నా పేరు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్. నేను ఆంధ్రప్రభ విలేకరిని, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ కొనసాగుతూ ఉన్నాను. జర్నలిస్టులు కూడా నేను కోశాధికారిగా ఉన్నాను. ఈ కార్యక్రమాలు నా చిన్ననాటి మిత్రుడు చంద్రమోహన్ రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నాడు.
నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఇప్పటికి నేను కనీసం ఒక 15 నుంచి 20 వరకు అటెండ్ అయ్యి ఉంటా. రకరకాలుగా ప్లేసెస్ ఎంచుకొని వాళ్ళను గుర్తుంచుకొని వారికి అవసరాలకు అవసరంగా అన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా వాడు చెప్పినట్టు కేవలం అంటే డిజబిలిటీ క్యాండిడేట్ మాత్రం ఎంచుకోవడం కూడా అది మంచి శుభ పరిణామం. ఎందుకంటే జనరల్గా మిగతా అందరికీ అవకాశం దొరుకుతుందని వీళ్ళకు ప్రత్యేకించుకోవడం కూడా మంచి పరిణామం. కాబట్టి ఏదైతే సామాజిక స్ఫూర్తిని చంద్రమోహన్ రెడ్డి కోర్ కమిటీ వాళ్ళు చేస్తున్న తీరు అభినందనీయం. గతంలో కరోనా కాలంలో కూడా ఎంతో మందికి నిత్యావసర సరుకులు వస్తువులు పంపిణీ చేసిన ఇది కూడా చూసినాం. వరద వచ్చినప్పుడు కూడా వారికి కూడా సాయం చేశారు. ఈ మధ్యకాలంలో మాత్రం ఎక్కువ డిజబుల్డ్ పిల్లలు ఎంచుకొని వారికి కావాల్సిన అన్ని వస్తువులు కొనియడంతో పాటు వారికి కావాల్సిన పుస్తకాలు ఏవైతే అవి సమకూరుస్తున్నారో వారికి ప్రత్యేకంగా వారి కమిటీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రాబోయే కాలంలో కూడా పిల్లలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిండు ఏ అవసరంలో కూడా ఫోన్ చేస్తే మీకు నేను సమకూరుస్తా అని చెప్పిండు. ఏవైతే సమకూర్చినప్పుడు పిల్లలు కూడా అదే రీతిగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలి. దానికి పేరెంట్స్ కూడా వారి వెనుక ఉండి పిల్లలు తీర్చిదిద్ది వాళ్ళని ప్రయోగం చేయాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు చంద్రమోహన్ కోర్ కమిటీకి మంచి శక్తిని ఇవ్వాలని మిగతా కోర్ కమిటీ కూడా సహకరించాలని కోరుకుంటూ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్ తరఫున వాటర్ ప్యూరిఫైయర్, ఇంకా వాటర్ బాటిల్స్, హాట్ బాక్సులు మేము అందిస్తున్నందుకు చంద్రమోహన్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరందరూ చక్కగా ఈ సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకొని మీ టీచర్ చెప్పిన విద్యను అభ్యసించి మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఎంఈఓ గారికి ఇక్కడ ఆయా ఫెసిలిటీ లేదని తెలిసింది. ఇంకో అటెండర్ గారు లేరు ఇక్కడ. అటెండర్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సదుపాయం కల్పించి వాళ్ళకి సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ పిల్లలకు విద్య చెప్పడం అంటే మామూలు విషయం కాదు. చాలా సహనము, ఓర్పు, దయ, కరుణ ఉండాలి. అలాంటప్పుడే వీళ్ళు ఈ విద్యార్థులకు బోధన చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. టీచర్లు లేనిది విద్యార్థులకు విద్య అందదు. కాబట్టి టీచర్ల కృషి ఎంతో ఉంటుంది. వాళ్ళని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. అదేవిధంగా మా చంద్రమోహన్ ఇంకేమన్నా మీ స్కూల్కి ఏమన్నా హెల్ప్ కావాలంటే ఆయనకు ఫోన్ చేస్తే మేము తగిన సహాయం చేస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు మా కోసం వాటర్ ప్యూరిఫైయర్ అండ్ లంచ్ బాక్స్లో వాటర్ బాటిల్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా పిల్లల తరఫున, మా భవితా సెంటర్ తరఫున, మా తల్లిదండ్రుల తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇలాంటి హెల్ప్లు మాకు ఇంకా ఫ్యూచర్లో చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. प्लेट में खाना